తిరుపతిలో ప్రైవేట్ బస్సులకు రవాణా శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రమాదాల నివారణ కోసం గంటకు 80 కిలోమీటర్ల వేగం దాటితే తాట తీస్తామంటూ ఆర్టీఓ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రైవేట్ బస్సుల అతి వేగంతో పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టడం కోసం రవాణా శాఖ అధికారులు నిబంధనలను మరింత కఠినతరం చేశారు. జీపీఎస్ ఆధారంగా గరిష్ట వేగాన్ని దాటిన బస్సులను సీజ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్తో మా ప్రతినిధి నారాయణరెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రైవేట్ బస్సులకు ఏపీ సర్కారు షాక్ ఇచ్చింది. గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని దాటితే తాట తీస్తామంటూ లక్ష్మణ రేఖ గీసింది రవాణా శాఖ. గత కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస బస్సు ప్రమాదాల నేపథ్యంలో రవాణా శాఖ అప్రమత్తమైంది. దీనికి సంబంధించి ప్రమాదాల నివారణతో పాటు ప్రయాణికుల భద్రత లక్ష్యంతో రవాణా శాఖ ఒక ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే ప్రైవేట్ బస్సుల యొక్క వేగాన్ని నియంత్రించే విధంగా కూడా కమిషనరేట్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి జీపీఎస్ ద్వారా వారి యొక్క వేగాన్ని నియంత్రించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇటీవల బస్సుల యొక్క వేగాన్ని ప్రైవేట్ బస్సుల యొక్క వేగాన్ని నియంత్రించే విధంగా కూడా కమిషనరేట్ కంట్రోల్ రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేసి జీపీఎస్ ద్వారా కూడా వారి వేగాన్ని నియంత్రిస్తున్నారు. 80 కిలోమీటర్లు దాటితే కూడా ఆ యొక్క బస్సును కూడా సీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని బస్సులు సీజ్ చేశారు? ఈ యొక్క విధానాన్ని ఎన్ని రోజులుగా అమలు చేస్తున్నారు? అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని వినూత్నంగా మా యొక్క గౌరవ రవాణా శాఖ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ దాదాపుగా చాలామంది బస్ ఆపరేటర్స్ నుంచి జీపీఎస్ కనెక్టివిటీని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసుకొని అక్కడి నుంచి వేగంగా వెళ్తున్న వాహనాల దిశ, తర్వాత స్థానము, దాని గమనాన్ని పరిశీలించి తద్వారా మనకు ఆదేశాలు, అంటే ముఖ్యంగా రవాణా శాఖ అధికారులు కన్సర్న్ జిల్లాకి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆదేశాల ప్రకారం ఆ వాహనాన్ని మేము నిలుపుదల చేసి ఆ వాహనాన్ని తక్షణమే ఇక్కడ ఆటోమేటెడ్ టెస్ట్ సెంటర్ దగ్గరికి పంపించేసి ఆ స్పీడ్ టెస్ట్ చేసి ఇది 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంగా వెళ్తుంది గమనించేసి ఆ వాహనాన్ని స్వాధీనపరచుకుంటున్నాం. స్వాధీనపరచుకోవడమే కాకుండా వాటిని దాదాపుగా 10-15 రోజుల పాటు అలాగే రిలీజ్ చేయకుండా వాటిని పెడుతున్నాం అన్నమాట. అంటే కొంచెం భయం కలిగించడానికి ఈ విధానం ద్వారా ప్రయాణికులకి అంటే ఈ రవాణా శాఖ పట్ల అట్లాగే ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంచవచ్చు అనేది మా ఉద్దేశం, రవాణా శాఖ ఉద్దేశం. అట్లాగే భద్రత, రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రమాదాల నివారణను కూడా తగ్గించవచ్చు. తద్వారా ఆపరేటర్ కూడా ఈ యొక్క డీజిల్ కానీ మెయింటెనెన్స్ కానీ బాగుంటుంది. అట్లాగే డ్రైవర్ యొక్క ప్రవర్తన కూడా దీని వేగం ద్వారా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని బస్సులు సీజ్ చేశారు? ఓవరాల్గా ఈ యొక్క రవాణా శాఖకు సంబంధించి ప్రైవేట్ బస్సులకు సంబంధించి ఎన్ని బస్సులకు జీపీఎస్ ఉన్నాయి? ప్రతి బస్సుకు జీపీఎస్ కంపల్సరీ ఉంటుందండి. జీపీఎస్ లేని బస్సు లేదు. బట్ మనకి ఇక్కడ 10 వాహనాల దాకా స్వాధీనపరచుకున్నాం ఇప్పటి వరకు. గత 45 రోజుల నుంచి జరుగుతున్న ఈ ప్రక్రియలో మన జిల్లాలోనే ఈ 10 బస్సులు సీజ్ చేసామండి. అదేవిధంగా ఇప్పుడు ట్రావెల్స్కి సంబంధించి బస్సులు ఏవైతే ఉన్నాయో దానిలో స్లీపర్ బస్సులు కూడా నిషేధించాలని చెప్పి కూడా ఒక ప్రతిపాదన వచ్చినట్టు కూడా సమాచారం ఉంది. సార్, ఎంతవరకు నిజమవుతుంది? ఇది నిషేధం గురించి ప్రతిపాదనలు వీటి గురించి మనకు అవగాహన లేదు. ఇది ఎందుకంటే ఇది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ కూడా. ఇంకా ఇంతవరకు మనకు ఎక్కడ కూడా ఒక స్పష్టత లేదు వీటి మీద. అంటే ఓవరాల్గా అంటే 1800కు పైగా బస్సులు ఇక ఆల్ ఇండియా పర్మిట్ ఉన్నాయి. దాంట్లో కొంతవరకే నమోదైనట్లు కూడా తెలుస్తుంది సార్. అంటే దీనికి సాయం పూర్తిగా ఎలాంటి ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళు ఈ స్టేట్ దాటి మరో స్టేట్కి వెళ్ళిపోతే వాళ్ళని ఏ విధంగా మీరు వాళ్ళని పట్టుకోగలుగుతారు? ఇక్కడ కొత్తగా ఆల్ ఇండియా టూరిస్ట్ అన్నీ కూడా మన రాష్ట్రానికే తెప్పించే పరిణామంలో ఈ యొక్క త్రైమాసిక పన్ను కూడా తగ్గించాలని రవాణా శాఖ నిర్ణయించి తదుపరి చర్యలకి ఇవన్నీ కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా అంటే బయట ఇప్పుడు నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, అట్లాగే మణిపూర్, డయ్యూ డామన్ ఇలా ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన వాహనాలన్నీ కూడా మన రాష్ట్రానికి అక్కడి నుంచి ఎన్ఓసి తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా ఇక్కడ నమోదు చేసి నెమ్మదిగా మన హోమ్ స్టేట్ ట్యాక్స్ కట్టిస్తూ వీటిని మనకు స్వీయ నియంత్రణ ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రారంభించారండి. అట్లాగే ఆల్ ఇండియా టూరిస్ట్ ట్యాక్స్ కూడా హోమ్ స్టేట్ ట్యాక్స్ తగ్గించమని చెప్పేసి పలు ప్రతిపాదనలు మన యొక్క ఆపరేటర్లు ఇవ్వడం జరిగింది. దాని మీద ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తోంది. ఒక 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు వేగంగా వెళ్ళే ఏదైనా టూరిస్ట్ బస్సు ఏదైనా ఉంటే, ట్రావెల్స్ బస్సు కానీ ఉంటే ఒక స్టేట్ దాటి వెళ్ళిపోతే దాన్ని ఎలా సార్ మీరు సీజ్ చేయగలుగుతారు? స్టేట్ దాటి వెళ్ళిన తర్వాత ఆ బండి మేము సీజ్ చేయటం కాదు, అక్కడ నుంచి వచ్చిన జీపీఎస్ సమాచారాన్ని మరొకసారి మనకి ఇక్కడ పంపిస్తారు కాబట్టి ఆ వాహనం మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనము దాన్ని సీజ్ చేస్తున్నాం.
ట్రావెల్స్ సంబంధించిన ఏదైతే బస్సుల యొక్క ప్రమాదాలను నియంత్రించడానికి అదేవిధంగా ప్రయాణికులకు మరింత భద్రత కల్పించడం కోసం ఒక కొత్త సిస్టాన్ని రవాణా శాఖ తీసుకొచ్చింది. ఈ యొక్క సిస్టమ్ ద్వారా కూడా కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ యొక్క సిస్టాన్ని కూడా జీపీఎస్ ద్వారా ఈ యొక్క మానిటరింగ్ చేస్తుంటారు. ఎవరైతే 80 కిలోమీటర్లను దాటి అయితే ఎవరైతే అతివేగంగా వాహనాలు నడుపుతారో అలాంటి వాహనాలను కూడా గుర్తించి వాటిని జరిమానాలు విధించడంతో పాటు వాటిని సీజ్ కూడా చేస్తున్నామని చెప్పి కూడా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఈ యొక్క ట్రావెల్స్ బస్సులు అయితే ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా ఆ యొక్క వాహనాలు కూడా కండిషన్లో ఉండాలి. ఎవరైతే ఆ యొక్క 300 కిలోమీటర్లు దాటి ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ఆ వాహనాలకు సంబంధించి డ్రైవర్లు కూడా ఇద్దరు ఉండాలని చెప్పి కూడా ఆ యొక్క నిబంధనలు కూడా చెప్పడం జరిగింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైతే వాహనాలు నడుపుతారో వాళ్ళపైన కూడా కొరడా జులిపిస్తామని చెప్పి కూడా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజు న్యూస్, తిరుపతి.